వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటారంటండి, ఏదో కొత్తగా విన్నాను నేను. సో వెన్నుపోటు జరుపుకోవడంలో, వెన్నుపోటు పడడంలో వాళ్ళకి వాళ్లే సాట్ అనమాట. బహుశా అందుకని వాళ్ళు జరుపుకుంటున్నట్టున్నారు. ఓకే, జగన్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్స్కి రావడానికి ముందు మీ బాబాయ్ గారు చంపేసిన వ్యక్తులను మీ దగ్గరలో పెట్టుకొని గొడ్డల పోటుని గుండు పోటీగా చిత్రీకరించడంలో మీ బాబాయ్ గారు శవం దగ్గర నుంచి మీరు వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి మీరే చంపేసి నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి అక్కడ పెద్ద వెన్నుపోటుగా అక్కడి నుంచి మీ రాజకీయం స్టార్ట్ అయింది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదికను కూల్చడంలో ప్రజలు డైరెక్ట్ వెన్నుపోటు పొడిచారు. మీకు అంతకన్నా ఎవరుంటారండి వెన్నుపోటు పడడంలో. దాని తర్వాత మీరు నేను వచ్చిన వారానికి సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పిన వాళ్ళు మీరు టీచర్లకి డైరెక్ట్ వెన్నుపోటు పొడిచారండి. వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా, పిఎఫ్లు పెంచకుండా, ఆ పెంచి కూడా పక్కన పెట్టండి, వాళ్ళ జీతాలు కూడా పిఎఫ్లు కూడా మీరు తినేసి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ గుండెల్లో వెన్నుపోటు పొడిచారండి. మిమ్మల్ని నమ్ముకున్న టీచర్లు, మీరు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్న టీచర్లకి మీరు డైరెక్ట్ వెన్నుపోటు పొడిచారు సార్. అది మీకు అర్థమవుతుందా? రాష్ట్రాన్ని మద్యం మత్తులో, కల్తీ మద్యం మత్తులో ముంచేసి ఎంతమంది చావుకి కారణమయ్యారండి. వాళ్ళ యొక్క భార్యలు పుస్తులు తెగిపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళకి డైరెక్ట్ మీరు ఇచ్చిన వెన్నుపోటు అనమాట. అది గుర్తుందా? నేను మీరు మీ సతీమణి గారు, భారతి గారు ఎలక్షన్స్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి అందిస్తాం, అంతమంది చదివిస్తాం అని చెప్పిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరికే పరిమితం చేసి ఒక్కరికే ఇచ్చి డైరెక్ట్ మీరు చిన్నపిల్లలకు కూడా డైరెక్ట్ వెన్నుపోటు పొడిచారండి. మీరు మర్చిపోతే ఎలాగా? మీరు మర్చిపోకూడదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి అని అంటే దానికన్నీ ఇవి కారణాలు మీకు చెప్తున్నా, ఒకసారి రిమైండ్ చేసుకోండి, మీరు ఆలోచించండి. తర్వాత పెన్షన్లు 2000 ఉన్న పెన్షన్ 3000 చేస్తానని చెప్పి సంవత్సరానికి 250, 300 పెంచిన మీరు, 200, 250 పెంచిన మీరు అవ్వలకి తాతలకు కూడా వెన్నుపోటు పొడిచారండి. అందుకు మీకు 11 సీట్లు వచ్చాయి. వెన్నుపోటు పడడంలో మీకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు సార్? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలుసుకోవాలి. మిస్టేక్ ఎక్కడ జరిగిందని ఒక అమాయకంగా అడుగుతుంటారు కదా మీరు ఎలక్షన్స్ ఆ రోజు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్స్ అన్ని ఇవి సార్ నేను చెప్తున్నాను కదా. మీరు మీ డ్రైవర్లను చంపేసి డోర్ డెలివరీలు చేసేసి ఆ పోలీస్ స్టేషన్లో శిరోమండల గుండు కొట్టించిన వాళ్ళకి అందరం దగ్గర పెట్టుకొని తిరుగుతారు. అది మీరు ఇచ్చిన పెద్ద వెన్నుపోటు అనమాట వాళ్ళకి, న్యాయం చేయకుండా. తర్వాత మాస్కులు అడిగిన పాపానికి అనస్థీషియా డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి రెక్కలు విరిచి అతను చావుకి కారణమయ్యారు. అది ఒక వెన్నుపోటు స్టార్ట్ అయిందనమాట. వాళ్ళ మదర్కి మీరు ఇచ్చిన వెన్నుపోటు డైరెక్ట్ వెన్నుపోటు అంటది. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రాష్ట్రంగా మీరున్న 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం పేరు వచ్చిందండి. ఆంధ్ర రాష్ట్రానికి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, 3 రాజధానులు కడతానని చెప్పేసి ఒక్క రాజధాని కూడా కట్టకుండా రాష్ట్రంలో మీకు రాజధాని ఏది అని అంటే చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు ఇచ్చిన వెన్నుపోటు అది. మీకు మీరే సాటి సార్, మీకు ఎవరు రారు పోటీ వెన్నుపోటు పడడంలో. మళ్ళీ మీరు వెన్నుపోటు దినోత్సవం గురించి మాట్లాడతారు.